ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితమైన ప్రయాణాలు సాగించాలని హన్మకొండ ట్రాఫిక్ సిఐ సీతారెడ్డి సూచించారు. మంగళవారం ట్రాఫిక్ రూల్స్పై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తూ గులాబీ పువ్వును అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఫసీయుద్దీన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళం అలైవ్ అనే ప్రోగ్రాంలో రోడ్డు భద్రత కోసం ముఖ్యంగా టూ వీలర్స్ మన యొక్క ప్రమాద బాధితుల్లో ఎక్కువ మంది టూ వీలర్స్ ఉన్నారు కాబట్టి ఈరోజు ఆ సెక్టర్ని ఎంచుకొని మేము వారికి హెల్మెట్ బాధ్యతను గుర్తు చేస్తూ మేము ఈ ఫ్లవర్స్ ద్వారా గులాబీ పూలు ఇవ్వడం ద్వారా వారి యొక్క బాధ్యతను ఏదైతే మర్చిపోయారో ఆ బాధ్యతను గుర్తు చేయడం కోసం ఒక ఫ్లవర్ ఇచ్చేసి మన బాధ్యతను గుర్తు చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఒక 5,000 రూపాయలు మొబైల్ కొంటే దానికి ముందు వెనక కవర్ పౌచ్ అన్నీ వేస్తున్నాం, స్క్రీన్ గార్డ్స్ అన్నీ వేస్తున్నాం. సో దాన్ని గుర్తు చేస్తూ అంటే మీ యొక్క మొబైల్ ఖరీదు చేయదా మీ హెడ్ అని చెప్పేసి వాళ్ళ యొక్క బాధ్యత ఏదైతే మర్చిపోయారో బాధ్యత గుర్తు చేస్తూ సేఫ్టీగా ఉండడం కోసం సామాజిక సేవ కాకుండా ఇది ఒక బాధ్యతలాగా దీన్ని ఒక యజ్ఞంలాగా తీసుకొని ఖచ్చితంగా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకూడదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయాలని కార్యక్రమం తీసుకుంటుంది. సో కమిషనరేట్లో నగరంలో వాహనాన్ని ఉపయోగించే ప్రతి వ్యక్తి, వాహనాన్ని నడిపే ప్రతి వ్యక్తి, ప్రతి రోడ్ యూజర్కి ఎవరైతే రోడ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరూ సేఫ్టీగా జర్నీ చేసి ఇంటికి చేరుకోవాలని చెప్పేసి ఈ అలైవ్ క్షేమంగా వెళ్ళాలి, క్షేమంగా రావాలి ఆ కాన్సెప్ట్ మీద పనిచేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన డీజీ గారు ఇచ్చినట్టు ఈ వారం రోజులు ప్రోగ్రామ్స్ ఉంది. ఈ వారం రోజుల కోసం ఒక రోజు ఒక ప్రోగ్రామ్ ఉంది. ఈరోజు హెల్మెట్ ఎవరైతే లేకుండా ప్రయాణం చేస్తారో వారిని ఆపి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని అవేర్ చేసి వాళ్ళు ఏదైతే తప్పిదాన్ని చేస్తారో ఆ తప్పిదాన్ని గుర్తు చేసే వారికి ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన నిబంధన ఏంటంటే 4 సంవత్సరాలు దాటిన పిల్లలు వెనక కూర్చున్నా కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రమాదాలే ముందు వ్యక్తికే కాదు, ప్రమాదం బండి మీద కూర్చున్న వెనక వ్యక్తి కూడా జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా అందరూ హెల్మెట్ ధారణ చేయండి, ప్రమాదాల బారిన పడకండి, సిగ్నల్స్ పాటించండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రమాదాలకు గురి కావాలని